హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని చూపిస్తున్నాము. చూడండి, మెట్రో ఎక్కాక ట్రైన్ దిగేశాక ఇలా వాక్ చేసుకుంటున్నాము. ఇలా వాక్ చేసుకొని దగ్గరికి వచ్చేసాము మనం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా. సో ఇక్కడ అన్నీ అమ్ముతున్నారండి. సో అమ్ముతుంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే లైన్ అది మనకి చిన్నగా ఒకటే లైన్ అనిపించింది. ఇప్పుడు అలా లేదు, మొత్తం ఒకటే లైన్. సో బ్యాంగిల్స్ అవి అమ్ముతున్నారు కానీ ఎవరు అయితే కొనుక్కోలేరు. ఎందుకంటే లైన్స్ ద్వారా లైన్లో వెళ్తున్నాం పోతే అంటే ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు కొనడానికి. అసలు కొనుగోలు కూడా ఉంటాయో లేవో, ఇరిగిపోతాయో అని కూడా గ్యారెంటీ లేదు. సో దగ్గరికి వచ్చేసాము వినాయకుడి దగ్గరికి. చాలా రష్గా ఉంది. మేము సాటర్డే వెళ్ళడం వల్ల ఏంటో ట్యూస్డే తీసుకెళ్ళిపోతున్నారు కదా వినాయకుడిని. సో చాలా జనం వచ్చారు. సో దొంగతనాలు కూడా బాగానే జరుగుతున్నాయి. మీరు ఆర్నమెంట్స్ ఏమి వేసుకోకపోవడమే బెటర్. అలానే ఫోన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేము లైన్లో ఉండే ముందే ఒక అతను ఫోన్ తీసేస్తే ఫుల్గా కొడేశారు. అతన్ని చూసి పోలీసులకి చెప్పేశారు. సో కేర్ఫుల్గా ఉండాలి. మీరేం తెచ్చుకున్నా. సో చూస్తున్నారు కదా, వినాయకుని దర్శనం అయితే మాకు బాగానే అయ్యింది. కానీ ఇబ్బంది పడ్డాము, తోసేశారు, ఫుల్గా తోసేసి. అలానే అస్సలు చాలా రష్గా ఉంది. సో ఫుల్గా వీడియో చూసేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అయితే దర్శనం అయితే మేము మాకు అవ్వదేమో అని అనుకున్నాము, రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. కానీ రిటర్న్ కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు. అసలు ఎలా ఉందంటే చాలా దారుణంగా అనిపించింది. ఈసారి చాలా ఎక్కువ జనం వచ్చారు. ఈసారి వెళ్ళడానికి కూడా వే లేదు. సో మేము ప్రసాద్ ఐమాక్స్ నుండి అలా వచ్చాము. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి మెట్రోకి వెళ్ళాము. సో చాలా కష్టం అనిపించి 2 కిలోమీటర్స్ వరకు నడవాల్సి వచ్చింది. సో వే కూడా లేదు రిటర్న్ అవ్వడానికి కూడా. సో చూసేయండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందుగా వస్తూనే ఉంటాయి. అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో ఈజీగా చూసేయచ్చు నేను పెట్టిన ప్రతి పోస్ట్. సో నా వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. మీకు లైక్ కొట్టండి. లైవ్ దర్శనం అయితే చాలా బాగా అనిపిస్తుంది. బట్ చాలా రష్గా ఉంది కదా, చిన్నపిల్లలు అవి తీసుకెళ్ళకపోవడమే బెటర్ మా ఒపీనియన్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలతో వచ్చిన వాళ్ళు. సో చూసేయండి. హైదరాబాద్లో ఫేమస్ అంటారు కదా ఖైరతాబాద్ వినాయకుడిని. మీరు చూస్తున్నది కూడా ఖైరతాబాద్ వినాయకుడినే. మేము లాస్ట్ 3 ఇయర్స్ నుండి వెళ్తున్నాం. ఇప్పటికి 3 ఇయర్స్ అయింది. చాలా బాగా అనిపించింది. సో దర్శనం అయితే అయిపోయింది. సో మెల్లగా బయటకు వచ్చేసాము. సో రిటర్న్ జర్నీకి కూడా స్టార్ట్ అయిపోయాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.